నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి, నాతో పాటు జయసింహన్ గారు ఉన్నారు. అన్నయ్య నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్. యా, అయితే నిన్నటి నుంచి ఈరోజు రాత్రి పొద్దున్న లేవగానే కొన్ని వీడియోలు నా మొబైల్కి వచ్చినాయి. వెంటనే మీకు పంపించిన నేను. యా, మొబైల్స్లో ఏంటంటే ఇప్పుడు కొత్త సంవత్సరం, ఆంగ్ల నూతన సంవత్సరం రాబోతోంది ఆల్రెడీ. అంటే ఈ క్యాలెండర్ ఇయర్కి ఈరోజు లాస్ట్ డే. సో ఆటోమేటిక్గా మనకు తెలుసు ఈరోజు రాత్రి అంతా చాలా హడావుడిగా ఉంటుంది. రోడ్ల మీద ఎక్కడ చూసినా కూడా కొంత మనం బండ్ల మీద పోయేటోళ్ళు జాగ్రత్తగా నడుపుకుంటే ఇంటికి పోవాలి. ఎందుకంటే మన తప్పు లేకున్నా కూడా మనకి ఏదో అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి, ముఖ్యంగా డిసెంబర్ 31 రోజు. కాబట్టి నార్మల్గా ఏ పని లేకపోతే మీరు బయటకు రాకుర్రబ్బా. బయటకు రాకుండా ఫోన్లల్లో పని చేసుకున్నది చాలా ఉత్తమం. ఒకవేళ పని మీద పోయినా కూడా మీరు జాగ్రత్తగా ఉంటే సరిపోదు, ముందు వచ్చేటోళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి వాళ్ళని గమనించుకుంటే మీరు నడుపుర్రి. ఎందుకంటే ఇట్లా తయారవుతున్నది ప్రపంచం కాబట్టి చెప్పాల్సి వస్తున్నది ముఖ్యంగా. కన్ఫర్మ్గా అంటే మామూలుగా తాగకపోతే మంచిది, తాగితే సంతోషం. కానీ తాగిన తర్వాత డ్రైవ్ చేయొద్దన్నా సరే కొంతమంది కళాకారులు రోడ్డు మీదకి వచ్చి డ్రైవ్ చేస్తుంటారు కదా, వాళ్ళని చూసి ఏమనిపిస్తుందంటే మొబైల్ మ్యాన్షన్ హౌస్ లాగా, మొబైల్ మెక్డోవల్ లాగా, అంటే కదులుతున్న మందు సీసాలాగా కనిపిస్తారు వాళ్ళు. సో వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే పాపం వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యి వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లం వచ్చినా వాళ్ళ ఫ్యామిలీకి ఇబ్బంది. వాళ్ళు వచ్చి ఢీ కొట్టేసి ఎదుటోడికి ఏమన్నా అయిందంటే వీళ్ళ ఫ్యామిలీకి ఇబ్బంది. ముఖ్యంగా 2 వీలర్ కంటే 4 వీలర్ నడిపించే మందుబాబులు ఉంటారు కదా, వాళ్ళ వల్ల కొన్ని కుటుంబాలు అయితే ఇప్పటికీ సఫర్ అవుతాయి. చాలా సందర్భాల్లో రన్వేల మీద, రోడ్డు పక్కకు ఉండేటటువంటి ఫుట్పాత్ల మీదకి వెళ్ళిపోవడాలు. సో దయచేసి నిజంగా అంటే మీరు చెప్తున్నప్పుడు అంటే కదిలే మందు బాటిల్లాగా అనిపించినప్పుడు కొంత నవ్వొచ్చినా ప్రాక్టికల్గా దాన్ని ఒకసారి ఊహించుకుంటే భయం వేస్తుంది. అంటే ఇప్పుడు తాగిన తర్వాత పక్కకు కూర్చొని వేరే వాళ్ళతో డ్రైవ్ చేయించుకునే అంత సెన్స్ తాగినప్పుడు ఉండదు కదా, చెప్తే కూడా వినకుండా డ్రైవ్ చేస్తారు. అంటే చాలా అంటే ఆ టైంలో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. మీ క్యాబులు దొరకకపోతుండొచ్చు, లేదా మీ ఫ్రెండ్స్ మీకు అవైలబుల్గా ఉండకపోతుండొచ్చు. అండ్ అన్నగారు చెప్పినట్టు బ్రెయిన్ మన కాన్ఫిడెన్స్ అనేది ఇంకా ఎక్కువైపోతుంది కదా ఆ టైంలో. చల్ మనం నడపలేమా ఈ మాత్రం అనుకుంటుండొచ్చు. అనేక విషయాలు ఉంటాయి ఇక్కడ. మంది ఎక్కువ తాగేసి న్యూ ఇయర్ జోష్లో ఉన్నప్పుడు పరిస్థితి ఎట్లుంటుంది అంటే యాక్సిలేటర్ లేకుండా కూడా డ్రైవ్ చేయొచ్చు అప్పుడు. అట్లాంటివి కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో ప్లీజ్ అండి, అందరూ కూడా జాగ్రత్త. పార్టీలకు ఇక వెళ్ళే వాళ్ళని వద్దు అని నేను చెప్పట్లేదు, బట్ జాగ్రత్త. పార్టీలకు వెళ్ళే వాళ్ళు జాగ్రత్త. పార్టీలకు వెళ్ళే వాళ్ళకంటే నార్మల్గా పని చేస్తూ బయట తిరుగుతున్నారు కదా, వాళ్ళందరూ చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. పని లేకపోతే బయటికి రాకండి. అండ్ ఇంకో విషయం, పొద్దున్నే నేను ఒక వీడియోతో నిద్రలేచిన ఈరోజు. ఈయన ఏంటంటే రే చేతగా నా కొడకల్లారా అని కూడా మాట్లాడుతున్నాడు మన జేసీ ప్రభాకర్ రెడ్డి. ఈయన మాటలు మీరు చాలాసార్లు వినే ఉంటారు. కొంత వెరైటీగానే ఉంటాయి ముచ్చట్లు ఎప్పుడు కూడా. ఇది చాలా తేడాగా ఉన్నది. వెరైటీ గురించి పక్కన పెడితే ఒక్కసారి ఈ వీడియో మన వాళ్ళ కోసం. హ్యాపీ న్యూ ఇయర్ 31st నైట్. మంచి వినోదం, కనీసం కొద్దిసేపు గాలి పీల్చుకుంటాడు. నిన్న ఎవరో ఫోన్ చేసినారు, యా అలా పెట్టచ్చా ఆడోళ్ళకు అని. చేతికన్నా కొడకల్లారా, ముస్లింస్ కి అయితే హిజాబ్ తీసేవాడు. ఎందుకు తీసేయాలి అంటే మీరు ఏమి శత్రువు మాట్లాడే అంతా సార్లు సింగర్ ఆడుతున్నారు. హ్యాపీగా న్యూ ఇయర్ చేసుకోండి. సిద్ధాంతంలో మానేయడం పడకల్లోనే. 31వ తేదీ 7 గంటల నుంచి 12 వరకు చాలా చాలా ప్రోగ్రాంలు పెట్టాం. ఓన్లీ ఫర్ లేడీస్. న్యూ ఇయర్ జరుపుకోండి, హ్యాపీగా ఉండండి అనే ఉద్దేశంతో వినూతంగా ఎక్కడ లేని విధంగా మీ ఎమ్మెల్యే గారు అరేంజ్ చేసినారు మీకోసము. తగిన పాటలు పట్టుకొచ్చి డిస్కో చెక్ పెట్టినాడు. 6 feet అంటే ఎవరైనా డిస్కో అవన్నీ ఉంటాయి. బ్రహ్మాండంగా ఎగరచ్చు, కొద్దిసేపు ఎంజాయ్ చేయండి అనే ఉద్దేశంతో. అట్లనే ఈ హోటల్ కూడా మేము చిన్న పానీపూరి వాళ్ళు వీళ్ళు అందరూ వచ్చిన వాళ్ళు ఏమైనా తినాలనుకుంటే అందరూ ఒప్పుకున్నారు. బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రతి ఎనర్జెటిక్ అండ్ మగవాడు కూడా లోపలికి రాడు. ఓకే, ఇప్పుడు 2 వీడియోలు చూసారు కదా. 2 వీడియోల్లో భాగంగా జేసీ ఆయన ఏం చెప్తా ఉన్నానంటే వాళ్ళ కొడుకు ఎమ్మెల్యే గారు అస్మిత్ రెడ్డి గారు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా యువతుల కోసం మాత్రమే. లోపలికి ఒక్క మొగాడు కూడా ఉండడు అంటున్నారు. మొత్తం ఆడవాళ్ళందరూ కూడా వచ్చి కొంతసేపు గాలి పీల్చుకుంటారు. ఏమైనా గంజాయి తాగుతారా? గంజాయి ఏం లేదు, తాగేది. గాలి పీల్చుకోర్రి, ఎంజాయ్ చేయర్రి. మీకోసం డిస్కో తెక్కు పెద్ద 6 ఫీట్ల 7 ఫీట్ల స్టేజ్ మొత్తం అన్ని క్రియేట్ చేసినాం. మీ ఇష్టం ఉన్నట్టు ఎంజాయ్ చేయర్రి, రండి అని చెప్పేసి ఆయన పిలుస్తూ ఉన్నాడు. దానితో ఇంకోటి ఏంటంటే పానీపూరి కదా, పానీపూరి ఒకటి ఫ్రీ పెడుతున్నారు. ఇంకేమైనా కూడా పెడతారు.
సో మరి పానీపూరి చేసేటోళ్ళు కూడా నాకు తెలిసి ఆడోళ్ళే ఉంటారు కావచ్చు అది కూడా. అదే ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే 7 గంటల నుంచి 12 గంటల దాకా మహిళలు, యువతులు, లేడీస్ మాత్రమే ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పారు కదా. 7 గంటలకు వచ్చేటప్పుడు అంటే వాళ్ళు వస్తారు, 12కు మళ్ళీ ఇంటికి వెళ్ళాలి కదా. అక్కడ ఒకవేళ మందు ఉంటుందా లేదా మనకు క్లారిటీ లేదు. ప్రభాకర్ రెడ్డి గారు కూడా చెప్పలే. ఎమ్మెల్యేగా ఉన్న అశ్విత్ రెడ్డి గారు పూనుకొని ప్రజా సమస్యలు అన్నింటి పక్కన పెట్టి ఇంకొక బృహత్ కార్యాన్ని నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాను నేను కూడా. మద్యం ఉండదని ఆశిద్దాం. ఒకవేళ మద్యం కూడా ఉంటే మద్యం తీసుకున్న తర్వాత ఆ యువతులు తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి వెంట ఎవరు ఉంటారు? అందరు లేడీసే కలిసి ఇంటికి వెళ్ళిపోతారా? ఒక లేడీనే ఎవరన్నా వస్తే పొరపాటున అంత అన్ని వందల మందిలో సింగిల్గా ఎవరన్నా వస్తే ఆమె రిటర్న్ వెళ్ళేటప్పుడు మరి క్యాబ్లో మగవాడు ఉంటాడా బుక్ చేసుకుంటే? లేదా ఆమె వెంట వచ్చినాక బ్రదరో, బాయ్ ఫ్రెండో బయట వెయిట్ చేస్తుంటారు ఒక 4-6 గంటలు. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఉంటే వాడు ఎవరైనా సరే. నేను ఏమంటున్నానంటే ఇక్కడ జోక్స్ కాదు, ఆ వెంట ఎవరన్నా వచ్చిన వాడు ఉంటే వాడు 7 గంటలకు బయట కూర్చొని 12 దాకా ఈమె కోసం వెయిట్ చేసి స్కూల్లోంచి బయట వచ్చిన పిల్లల్ని తీసుకెళ్ళినట్టు తీసుకొని పోవాలా ఈమెని. అట్లా కుదరకుండా వాడు ఒకవేళ వెళ్ళిపోతే వెంటబట్ట వచ్చిన మా అబ్బాయి ఈమె మళ్ళీ రాత్రి ఇంటికి వెళ్ళాలి. అండ్ ఇప్పుడు జరుగుతున్నది ఎక్కడ ముఖ్యంగా జరుగుతున్నది హైదరాబాద్లో అని చెప్పలేదు వీళ్ళు, కాదు వాళ్ళ ఏరియా, ఎమ్మెల్యే గారి ఏరియాలో జరుగుతుంది. సో హైదరాబాద్లో అంటే పోలీస్ నిఘా న్యూ ఇయర్ సందర్భంగా పెద్ద గట్టిగా ఉంటుంది కాబట్టి ఓకే. బట్ మిగతా అన్ని చోట్లలో కూడా పోలీసులు అర్ధరాత్రి పూట న్యూ ఇయర్ అని చెప్పేసి వీళ్ళు ఆర్గనైజ్ చేసిన దగ్గర అందరు లేడీస్ ఉంటారు, వీళ్ళు కేర్ తీసుకుంటారు, సంతోషం. కానీ ఒకసారి పార్టీ అయిపోయి ఇంటికి వెళ్తుంటే రోడ్డు మీద వీళ్ళకి ఏమైనా జరిగితే ఎవరు కాపాడాలి? పోలీసుల బాధ్యత అది. పోలీసులు ఎన్ని చోట్లన్నీ ఉంటారు ఆ రాత్రిపూట. ఒక్కొక్క లేడీ బయలుదేరి ఒక్కొక్క గల్లీలోకో, కాలనీలోకో, బస్తీలోకో వెళ్తుంటుంది. అన్ని చోట్ల పోలీసుల నిఘా ఉండకపోతే ఒక్కరికి ఏమన్నా అయినా కూడా ఇబ్బందే కదా. కాబట్టి దీన్ని వ్యతిరేకించడము అంటే అర్థం ఏంటంటే ఆ పార్టీ ఏర్పాటు చేయడం చట్ట వ్యతిరేకమైతే కాదు, రాజ్యాంగ వ్యతిరేకం కాదు. ప్రభుత్వం కూడా దగ్గర కూడా పర్మిషన్ తీసుకునే ఉంటారు, ఎందుకంటే అధికార పార్టీ వాళ్లే కాబట్టి పెద్ద సమస్య ఏం లేదు. ఇక్కడ సమస్య ఏర్పాటు చేస్తున్నందుకు కాదు, ఏర్పాటు చేసి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. అది ఒక ఎమ్మెల్యే కాబట్టి. ఇంకో విషయం ఏంటంటే ఈయన మాట్లాడిన మాటల పద్ధతి అయితే నాకు నచ్చలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పొద్దున్న లేవగా నా వీడియో చూస్తున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే పార్టీ పెట్టుకో, ఏమన్నా పెట్టుకో, ఎవరు ఇండివిజువల్ పర్స్పెక్టివ్ వాళ్ళు. ఇప్పుడు మా ఇంట్లో ఉన్నారు, మా అమ్మ ఉన్నది, నా వైఫ్ ఉన్నది, మా చెల్లి ఉన్నది, నాకు చిన్న కూతురు ఉన్నది. వాళ్ళు దావత్కి పిలుస్తున్నారు, మీ ఆయన లేకుండా, లేకపోతే మీ కొడుకు లేకుండా, మీ అన్న లేకుండా నువ్వు రండి అంటే మా వాళ్ళు ఓరు. అది వాళ్ళ పర్స్పెక్షన్. కొంతమంది పోతుండొచ్చు, వాళ్ళని కూడా నేను తప్పనా, ఎందుకంటే ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళది. కానీ మనం ఎక్కడికి పోతున్నాం, ముఖ్యంగా పార్టీకి పోయేటోళ్ళు కూడా మీరు గమనించుకోవాలమ్మా. ఎందుకంటే అక్కడికి పోయిన తర్వాత ఎక్కడికి పోతున్నాం మనకు తెలియని ప్రదేశం. ఆల్రెడీ మీరు చూస్తూనే ఉన్నారు, అక్కడికి పోయిన తర్వాత ఏం డ్రింక్స్ ఇస్తారు, ఏమి ఇస్తారు, మొత్తం ఏమవుతుందంటే అన్న ఇట్లాంటి విషయాలల్లో ముందంతా మంచిగానే కనబడుతుంది. బట్ ఎక్కడనో దగ్గర ప్రాబ్లం ఎవరికన్నా వచ్చింది అంటే అప్పుడు డొంక లాగితే అదంతా ఏదో అంటారు కదా, తీగ లాగితే డొంక మొత్తం బయటకు వచ్చింది అన్నట్టు. ఇక్కడ ఇంతమందిలో ఏవో ఒకటి లోపల అసాంఘికంగా ఏదో జరిగి, ఇప్పుడు ఈయన మంచోడే, వీళ్ళ కొడుకు మంచోడే, కానీ మిగిలిన విషయాలు అక్కడ వచ్చి పనిచేసేటోళ్ళు కేవలం మన అనుమానము, మనము కావాలని ఎవరు హిందుత్వవాదులు, రైట్ వింగ్ బ్యాచ్ ఊహించి మిమ్మల్ని భయపెడుతున్నదని కాదు. యాక్చువల్గా జరిగేది ఏంటంటే మనకు కొన్ని వందల సంవత్సరాలుగా నార్త్ ఇండియాలో దాండియా సంప్రదాయం గుజరాత్లో చాలా బాగా జరుగుతుంది. గుజరాత్ ఎవరి రాష్ట్రము? సోకాల్డ్ హిందుత్వ ఐకాన్ అని చెప్పుకునే మోడీ వాళ్ళ రాష్ట్రం. అక్కడ బీజేపీ 25 ఏళ్ల నుంచి ఉంది. ఇన్నున్నా సరే అక్కడ దాండియాలో అసాంఘిక శక్తులు దూరి ఆడవాళ్ళు ఆడుతుంటే వాళ్ళని లైంగికంగా వేధించడం కావచ్చు, లేకపోతే అంటే లవ్ జిహాద్కి పాల్పడడం కావచ్చు, ఇవన్నీ దాండియాలో జరుగుతున్నాయి. దాండియా అంటే ఏంటి? మగ ఆడ ఇద్దరు ఉంటారు. ఎవరైనా సరే దాండియా ఆడడానికి వచ్చే లేడీస్ వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ జెంట్స్తో కలిసే వస్తారు. అటువంటి దగ్గరే చాలా ప్రాబ్లం వస్తున్నప్పుడు ఇక్కడ పర్టికులర్గా లేడీస్ మాత్రమే రండి, జెంట్స్ అక్కర్లేదు అని చెప్తున్నారంటే ఈ మధ్య కొన్ని జిమ్ములు కూడా తయారైనాయి. జిమ్ములు చాలా హెవీగా అవుతున్నాయి. జిమ్ములో జిమ్ము జిహాద్ అనేది అసలు మామూలు కాదు. అది జిమ్లో ట్రైనర్స్ ఎక్కడ చూసినా కూడా ఆ వీడియోలు వైరల్ అవుతా ఉంటే అవి చూస్తూ ఉంటే అసహ్యం ఇస్తూ ఉంటుంది. కొన్ని వీడియోలు కూడా వాళ్ళు ఎక్సర్సైజ్ చేయించే పద్ధతి అద్భుతంగా ఉంటుంది. చూస్తే అసలు చూసేవాడు కూడా తరించి ఒక జిమ్ ట్రైనర్ కావాలనిపిస్తుంది. అది పరిస్థితి. జోక్స్ అపార్ట్, నిజంగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంటే ఎక్కడైనా సరే అది జిమ్ అయినా, ఒక న్యూ ఇయర్ పార్టీ అయినా, లేకపోతే ఈవెన్ హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగే దాండియా అయినా సరే ఓన్లీ లేడీస్నే రమ్మంటున్నారంటే మీరు ఆలోచించుకోవాలి. ఓన్లీ లేడీస్ని ఎందుకు రమ్మంటున్నారు? మీ అన్ననో, తమ్ముడో, భర్తనో, బాయ్ ఫ్రెండో వద్దంటున్నారండి. ఇక్కడ భర్త కాదు, బాయ్ ఫ్రెండ్ కూడా కలుపుతున్నాను నేను. ఇంకో బాయ్ ఫ్రెండ్ని కూడా రానివ్వట్లేదంటే ఏంటి ప్రాబ్లం? ఆలోచించుకొని వెళ్ళాలి. అక్కడ లవ్ జిహాద్ ఎలిమెంట్స్ ఉండొచ్చు, లేదంటే కన్వర్షన్ మాఫియా ఉండొచ్చు, లేదంటే సీక్రెట్ కెమెరాలు ఎక్కడైనా ఉంటుండొచ్చు, మీకు ఏమైనా షూట్ చేస్తుండొచ్చు, డ్రగ్ పెడ్లర్స్ ఉండొచ్చు. అక్కడ మీకు డ్రగ్స్ అలవాటు అయితే
ఏదైనా ఉండొచ్చు. సో మా కెమెరామెన్ చెప్తున్నాడు యోగేష్, పానీపూరిలో పానీలు ఏమైనా కలుపుతూ ఉండొచ్చు అని. సో తస్మాత్ జాగ్రత్త అబ్బా, పార్టీకి పోతే ఓరి కానీ జాగ్రత్తగా ఉండరు. ఇంకొక విషయం చెప్పాలి అంటే, మీరు అక్కడికి పోయిన తర్వాత సీరియస్గా ఓన్లీ అక్కడనే కాదు, ఏ పార్టీకి పోయినా సరే అమ్మాయిలు, ముఖ్యంగా పార్టీలకు పోతున్న అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండరు. తర్వాత మీరు ఏడుస్తూ ఉన్నారు, నా వీడియోలు ఆడ రిలీజ్ అయినాయి, ఈడ రిలీజ్ అయినాయి, వాళ్ళు చూస్తూ ఉన్నారు, వీళ్ళు చూస్తూ ఉన్నారు, వాళ్ళు బెదిరిస్తూ ఉన్నారు, వీళ్ళు బెదిరిస్తూ ఉన్నారని. కానీ మనం బెదిరింపులకు అంటే మన వాని చేతిలో పెట్టబోయే ముందే మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్. ఈరోజు దావతులకు పోయేటోళ్ళు, ముఖ్యంగా హైందవ స్త్రీలందరికీ నమస్కరించి చెప్తా ఉన్నా, జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. మీరు ఏడిపోయినా ఏం చేసినా కూడా ప్రభాకర్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, ముసుగుంటుంది కదా హిజాబ్కి తీసేయండి అంటున్నారు కదా, అదే హిందూ అమ్మాయిలు కొంచెం స్వేచ్ఛగా గాలి పీల్చుకుంటే మీకు వచ్చిన బాధ ఏంటి అని చెప్పి తిడుతున్నారు ఆయన. హిందూ అమ్మాయిలు స్వేచ్ఛగా గాలి పీల్చుకున్నా ప్రాబ్లం లేదు, డ్యాన్స్ చేసినా ప్రాబ్లం లేదు, వాళ్ళు పెట్టిన 6 feet డిస్కోథెక్లో పోయి ఎంత ఊగినా పర్లేదు. యాక్చువల్గా నేను చెప్పేది ఏంటంటే, మన సంస్కృతి ఊగేది కాదు, మన సంస్కృతి ఉగాది మనది, ఊగేది మనది కాదు. అయినా సరే మనం న్యూ ఇయర్ క్యాలెండర్ ఫాలో అవుతున్నాం. రేపు పొద్దున మన సెల్ ఫోన్లో డేట్ టైం చూసుకుంటే క్యాలెండర్ ఉంటుంది. కాబట్టి ఇంగ్లీష్ క్యాలెండర్ని మనం వద్దనట్లేదు. చైనీస్ నూడిల్స్ తింటున్నాం, అమెరికన్ పిజ్జా తింటున్నాం కాబట్టి పులిహోర మానేలేదు, పెరుగన్నం మానేలేదు కదా. కాబట్టి ఆరోగ్యం ఎప్పుడు పులిహోర పెరుగన్నం ద్వారానే వస్తాయి. పిజ్జాలు, బర్గర్లు, బిర్యానీలు హెల్త్ చెడగొడతాయి. అట్లా న్యూ ఇయర్ కూడా మనం న్యూ ఇయర్ ఫాలో అవుతున్నాం కాబట్టి న్యూ ఇయర్ రోజు అర్ధరాత్రి రోడ్డు మీదకి వచ్చి చిందులేసి మనకి ఇబ్బంది పెట్టుకొని పక్కోడిని ఇబ్బంది పెట్టి మన ప్రాణాల మీదకి తెచ్చుకొని వేరేడి ప్రాణాల మీదకి తీసుకురావడము, ఇవన్నిటికంటే కూడా సెలబ్రేట్ చేసుకుని ఇది వేరే పద్ధతి ఉందేమో ఒకసారి ఆలోచిస్తే. ఖచ్చితంగా పద్ధతులు ఉంటాయి, ఎంతసేపు ఏం లేదబ్బా. అది న్యూ ఇయర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ రోజుల్లో అన్న ఒకటే అన్నా, జనాలకి బిజీ అంటే హెక్టిక్ షెడ్యూల్ ఎవరికైనా. దానిలో ఏంటంటే వెతుక్కుంటున్నారు, ఒక సెలబ్రేషన్ డే కోసం వెతుక్కుంటున్నారు. ఒక చిన్న చిన్న రోజైనా సరే దాన్ని బాగా మనం సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటున్నారు. దానిలో తప్పు లేదు. కానీ ఆ సెలబ్రేషన్ ఎట్లుంటున్నది అనే దాని దగ్గరనే మన వ్యతిరేకత. ఇప్పుడు రోడ్ల మీదకి రావడం ద్వారా మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా నా వల్ల ఒక 10 మందికి ఇబ్బంది అవుతుంది, నా వల్ల ఒక ప్రాణమే పోయే స్థితికి వస్తున్నది. ఒక ప్రాణం విలువ ఏందనే విషయం మనకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరికి తెలుసు. సో అటువంటివి జరగకుండా ఏం చేయగలుగుతాం, ఎట్లా ముందుకు పోగాలి అని చెప్పేసి ఒకటి. ఇక్కడ అసలు కల్చరల్ గా వెబ్ సిరీస్లు కావచ్చు, వెబ్ సిరీస్లలో కూడా మనకు చాలా సార్లు కనిపిస్తాయి. అందరు లేడీస్ కలిసి పబ్కి వెళ్తారు, ఈ సీన్ కావాలని పెడుతున్నారు. బేసిక్గా ఇక పబ్ల గురించే మాట్లాడితే ఏంటంటే ఓన్లీ ఏమంటారు, లేడీస్ నైట్సే ఉంటాయి. లేడీస్ నైట్స్ అని బాగా తెలుసు. దాంట్లో ఫ్రీ ఎంట్రీస్ ఉంటాయి, జెంట్స్ పే చేసి వెళ్ళాల్సింది, లేడీస్ని ఫ్రీగా. వాడు ఎందుకు లేడీస్ని ఫ్రీగా అలౌ చేస్తున్నాడు అని ఆలోచిస్తే దాన్ని అనుకున్న మార్కెట్ కనిపిస్తుంది. ఈ మార్కెట్ ఏంటంటే మద్యాన్ని అమ్ముకోవడం అనేది ఎటు కార్పొరేట్లకు అవసరము, ప్రభుత్వాలకు అవసరం. న్యూ ఇయర్ రోజు మద్యం సేల్స్ పడిపోతే ప్రభుత్వాలకు చాలా ఇబ్బంది. అందుకోసమే కదా రాత్రి మెట్రో కూడా 12:30 దాకా చేసారు. అదొక శుభ పరిణామమే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అట్లీస్ట్ దాన్నైనా వాడుకొని మీరు బండ్ల మీద, కార్ల మీద తాగి నడపకుండా మెట్రో ట్రైన్లో నిలబడైనా సరే మీ ఇంట్లోకి చేరుకోర్రి. రెండోది, మెట్రోలో ఎక్కిన తర్వాత కూడా తాగింది బాగా ఎక్కేస్తుంది కదా, పక్కోడితో గొడవ పడకండి. ఇప్పుడు సమస్య ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకసారి మందు తాగిన తర్వాత న్యూ ఇయర్ మనకి ఇక ఆటోమేటిక్ వచ్చేస్తుంది. యాక్చువల్ న్యూ ఇయర్ ఎప్పుడు వస్తుంది అంటే రేపు పొద్దున్న సూర్యుడు వచ్చినాక వస్తుంది. సూర్యుడు వస్తే మనకు కొత్త సంవత్సరం తప్ప అర్ధరాత్రి 12 గంటలకు ఏమీ జరగదు, ఏ మార్పు ఉండదు. బేసిక్గా ఈ విషయంలో రామ్ గోపాల్ వర్మ ఒకటి పొద్దున్నే ఒక వీడియో చూసిన, ఒక స్టేటస్ పెట్టారు. పెడితే ఏం లేదు, ఎవరికో న్యూ ఇయర్ విషయం చెప్పుర్రు అని చెప్పేసి మా రోజు మైక్ పెడితే ఏమున్నది, రోజులాగానే ఈ రోజు కూడా ఒక డే వస్తుంది, ఇంకో డే వస్తుంది, ఓ డే పోతుంది. దాంట్లో కొత్తగా నాకైతే ఏం కనబడదు. ప్రతి సంవత్సరం ఎట్లుంటుందో ఈ సంవత్సరం అట్లనే వాడవుతుంది. కానీ మీకోసం చెప్తున్నా హ్యాపీ న్యూ ఇయర్ బోర్రి అన్నాడు ఆయన. అది మంచిగా అంటే వెస్టర్న్ కల్చర్లో ఏంటంటే ఏ అకేషన్ వచ్చినా సరే దాని నుంచి డబ్బులు పిండాలి, కార్పొరేట్ల టార్గెట్ అది. తప్పని కూడా నేను చెప్పట్లే. ఇప్పుడు మనం క్యాపిటలిజం తీసుకున్నాం కాబట్టి మనం ఒక యూట్యూబ్లో ఇప్పుడు ఒక వీడియో చేసినా సరే వ్యూస్ రావాలనుకుంటాం. ఆ వ్యూస్ వెనుక కూడా చివరిలో డబ్బులు ఉంటాయి, అంతే కదా. ఇక్కడ ప్రతి వాడు తన ఇన్కమ్ కోసం చేస్తున్నాడు. మద్యం అమ్మేటోటి కూడా తప్పు అనట్లే. సరే అర్ధరాత్రి మద్యం అమ్ముకుంటున్నా అంతా బాగుంది, కానీ దీన్ని ప్రమోట్ చేస్తున్నారు ప్రత్యేకంగా. ఇప్పుడు శివరాత్రి రోజు ఒక లింగం మీద పాలు పోస్తే తప్పని చెప్పేటోళ్ళే ఈ రోజు రాత్రి మద్యంకి ఇన్ని వేలు ఎందుకు ఖర్చు పెడుతున్నారు, సరిగ్గా 12 గంటలప్పుడు క్రాకర్స్ కాల్చి కుక్కల్ని ఎందుకు భయపెడుతున్నారు. అదే క్రాకర్స్, న్యూ ఇయర్ క్రాకర్స్, దీపావళి క్రాకర్స్. ఈరోజు అందరూ నిజంగా దీపావళి సెలబ్రేట్ చేసుకుంటారు కదా, వాళ్ళందరూ కూడా ఈరోజు అమ్మే క్రాకర్స్ తీసుకొని దాచిపెట్టుకోరు. ఎందుకంటే ఈరోజు అమ్మే క్రాకర్స్కి, ఈరోజు పేల్చే క్రాకర్స్కి పొల్యూషన్ ఉండదు. అవి పొల్యూషన్ ఫ్రీ క్రాకర్స్ యాక్చువల్గా. ఎందుకంటే ఏ మానవ సంఘాలు కానీ ఎవరు కానీ ఈరోజు బయటకు రారు, జంతు ప్రేమికులు బయటకు రారు. ఈరోజు పేల్చే పటాకులతో ఎవరికి హాని జరగదు.
ఎందుకు అంటే ఈ రోజు సేల్ అయ్యే క్రాకర్స్, మద్యము, ముఖ్యంగా మద్యం, అంతేకాకుండా తెర వెనుక జరిగే డ్రగ్స్ దందా, కొన్ని నిజంగా డ్రగ్స్ దందా ఆ లైఫ్ అంటే ఒక జీవితాలనే చిన్న భిన్నం చేసేటటువంటి అది ఈ డ్రగ్స్ అనేటటువంటిది సీరియస్గా మన తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో చాలా ఎక్కువ జరుగుతుంది. ఇది తల్లిదండ్రులు తస్మాత్ జాగ్రత్త, మీ పిల్లల పైన ఓ కన్నేసి పెట్టుర్రి. అండ్ ఇంకొక విషయం అన్న, ఇక్కడ ఇంకొకటి, ఇగో హైదరాబాద్ టు డిటర్ యూత్ ఫ్రమ్ ఇమ్మోరల్ యాక్టివిటీస్, డ్రగ్స్ అండ్ స్పెండింగ్ lavishly on New Year events. Muslim organizations are offering more meaningful means to help avoid the New Year bashes. Muslims organizations are holding special programs on the night of December 31st to engage the youngsters in prayers and religious discourses instead of corrupting themselves with the holy New Year revelries culture. దీన్ని స్వాగతిస్తున్నారా మీరు? ఖచ్చితంగా. నేనేం చెప్తానంటే, ఇస్లాంలో ఉన్న హింసాత్మకమైన జిహాద్ ఏదైతే ఉందో, హలాలు, జిహాద్, ఇటువంటి కొన్ని ఉన్నాయి. ప్రతి మతంలో లోపాలు ఉన్నట్టుగా ఇస్లాంలో కొన్ని లోపాలు ఉన్నాయి. మనం ఎక్కువ వరకు అవే మాట్లాడతాం, కానీ ఇస్లాంలో మంచి గురించి చాలా తక్కువ మాట్లాడతాం. ఇస్లాంలో ఉన్న మంచి ఏంటంటే, వాళ్ళ దేవుడికి ఇచ్చే అంత గౌరవం ఈ మిగతా మతాల వాళ్ళు ఇవ్వరు. క్రిస్టియన్స్ అయినా, హిందువులైనా, ఎవరైనా సరే మనకు పండగ వస్తే సెలబ్రేషన్ ముఖ్యం. వాళ్ళకు పండగ వస్తే నమాజ్ చేయడము, భక్తితో గడపడం ముఖ్యం వాళ్ళకి. అది బక్రీద్ కావచ్చు, రంజాన్ కావచ్చు, ఏదైనా సరే, మొహరం కావచ్చు, అది బాధతో వాళ్ళు బ్లేడ్ పెట్టి కోసుకుంటారు. ఆ ఇందులో ఉన్న హింస మనం వ్యతిరేకించవచ్చు, కానీ వాళ్లకు కమిట్మెంట్ ఎంత ఉంది దేవుడి పట్ల, అది ఇప్పుడు ఇక్కడ ఈ దీంట్లో కూడా అదే కనిపిస్తుంది. వాళ్లకు యూత్ అందరినీ తీసుకొచ్చి ఒక దగ్గర కూర్చోబెట్టి వాళ్ళ మత సంబంధమైన, ధర్మ సంబంధమైన సంప్రదాయాలు అవన్నీ చెప్పడానికి వాడుతున్నారు దాన్ని. కొన్ని సంవత్సరాల కిందట జరిగేది ఏంటంటే, షిరిడీలో పెద్ద ఎత్తున సెలబ్రేషన్. అదే ఇక్కడ నేను అడగాలి మిమ్మల్ని ప్రశ్న, నా ప్రశ్నకు సమాధానం మీరు అడగకుండా నేను చెప్తున్నాను. ఓకే, ఇది ఒప్పుకోండి. నేను ఏంటంటే, నార్మల్గా ఇప్పుడు హిందూ దేవాలయాల విషయానికి వస్తే, హిందూ దేవాలయాల్లో న్యూ ఇయర్కి సంబంధించి ప్రత్యేక పూజలు చాలా చోట్ల జరిగేవి, ఇప్పటికి కొన్ని చోట్ల జరుగుతున్నాయి. కానీ హిందూ సంఘాలు ఏవైతే ఉన్నాయో అవి న్యూ ఇయర్ రోజు అసలు స్పెషల్ పూజలు ఏంటి, ఎందుకు చేస్తారు? అసలు న్యూ ఇయర్ అనేది మనది కాదు, చేయొద్దు అంటున్నారు. కానీ చేయడం ద్వారా తప్పేంది అనేది నా అభిప్రాయం. నేనేం చెప్తున్నానంటే, తిరుమలలో కూడా కొన్నిసార్లు జరిగినట్టు గుర్తు నాకు, అర్ధరాత్రి పూట కొన్ని ఈవెంట్స్ చేసినట్టు గుర్తు. అండ్ ఇది మన షిరిడీలో అయితే బాగా జరిగేది మొన్న. అట్లానే రేపు పొద్దున్న న్యూ ఇయర్ రోజు రేపు పొద్దున్న గుడికి వెళ్ళాలనే మా థాట్ ఉన్నవాడు కూడా ఇప్పుడు రాత్రి తొందరగా 12 o'clock ఎప్పుడో కనీసం పడుకుంటాడు వాడు. అటువంటి ప్రాసెస్ని అన్నింటినీ కిల్ చేసే విధంగా మన వాళ్ళు ఏం చేసిందంటే బాగా వ్యతిరేకించాను. జనవరి 1st December 31st ఏ ప్రాముఖ్యత లేదన్నారు. అది ఖచ్చితంగా వాస్తవమే, దానిలో అసలు సందేహమే లేదు. December 31st, January 1st అనేవి సంవత్సరంలో వచ్చే 2 రోజులు, నార్మల్ రోజు, 2 దినాలు. ఉగాది అంత ప్రత్యేకం ఇవి కాదు, ఆల్రెడీ చెప్తున్నాను, యాక్సెప్టెడ్. కానీ ఉగాది కొత్త సంవత్సరం వచ్చింది కాబట్టి ఈ రోజు ఒక దేవుణ్ణి ప్రార్థించే అవకాశం వస్తుంది. దేవుడితో అంటే పురాణ కాలక్షేపమో లేకపోతే దైవ దర్శనమో, ఏదైనా కళ్యాణం నిర్వహించి చూసుకోవడమో, ఇవన్నీ జరిపే అవకాశం ఉంటే కూడా దాన్ని చేజేతులారా మనం పోగొట్టుకుంటున్నాం. ఎందుకు అంటే తీవ్రంగా అంటే సోకాల్డ్ కట్టర్ హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా వ్యతిరేకించేసరికి చాలా వాళ్ళు అంటే సాంప్రదాయవాదులు, నా ఉద్దేశం కట్టర్ హిందువులు అంటే నెగిటివ్ సెన్స్లో కాదు, సాంప్రదాయాన్ని వాళ్ళు చెప్పేది కరెక్టు. అర్ధరాత్రి పూట గుళ్ళు తెరిచిపెట్టి పూజ చేయడం అనేది శాస్త్రం ఒప్పుకోదు. మహాశివరాత్రి రోజు మాత్రమే ఉండాలి. అట్లా ఇప్పుడు వైకుంఠ ద్వారం ఇప్పుడు January 10th ముక్కోటి ఏకాదశి ఆ రోజు ద్వారం తీస్తారు. ఆ ద్వారం 365 రోజులు ఎందుకు తీయట్లేదు అంటే కుదరదు. రూల్సే. బట్ నేను ఏమంటున్నానంటే సమాజాన్ని కూడా గమనించాలి, ఖచ్చితంగా గమనించాలి. ఇప్పుడు ఇటు రాకుండా ఇదే సెలబ్రేషన్ నువ్వు భక్తిలో ఇవ్వగలిగినప్పుడు ఇటు వచ్చి ఖచ్చితంగా చాలా మంది యువత కూడా సిద్ధంగా ఉన్నారు. నేను చెప్తున్నాను, ఇప్పుడు ఇషా ఫౌండేషన్ ఉంది, జిగ్గి వాసుదేవ్ గారు, ఆయన కూడా చాలా ఈవెంట్ చేస్తూ ఉంటాడు. అక్కడ చూస్తే మీకు అంటే 40+, 50+ కంటే కూడా యూత్ చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటారు. అంటే వాళ్ళందరూ అక్కడికి పోయి తాగడానికో అది ఇది కాదు, మరి ఆ స్పిరిచువల్ ఆ మూడ్ని ఎంజాయ్ చేయడానికి వెళ్తారు. అంటే నేను అదే చెప్తున్నాను కదా, మన దేశంలో మార్కెట్ రెడీగా ఉన్నా సరే హిందూ మతంలో ఉన్న శక్తులు ఏవైతున్నాయో వాళ్ళు క్రిస్టియన్ మతంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఇస్లాంలో ఉన్న వాళ్ళు కావచ్చు, మార్కెట్ ఉంటే వెంటనే పోయి వాళ్ళ మతంలోకి మార్చుకోవడము, లేదంటే అక్కడ పోయి తమ దుకాణం తెరిచేసి అక్కడ తమ వ్యవహారం నడిపించడం అనేది చేస్తుంటారు. మన దగ్గర ఏమవుతుందంటే అవకాశం ఉన్నా సరే వద్దనుకోవడం మొదలైంది. ఎందుకు అంటే కొంత ఛాందసవాదం ఉంది, సాంప్రదాయవాదం ఉంది, ఇది కప్పు ఇది కరెక్ట్ అని మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. నేను ఎవరిని విమర్శించట్లేదు, కానీ చెప్తున్నది ఏంటంటే వీళ్ళు పబ్బుల్లో గడిపేసి
లేదంటే బార్లు ఫ్రెండ్స్ అందరు కూర్చొని దగ్గర కూర్చొని తాగేసి ఆ తర్వాత మద్యం మత్తులో కార్ డ్రైవ్ చేసి తమకు ఎదుటివాడికి ఇబ్బందులు కలిగించి ఇవన్నీ చేసే వాళ్ళకంటే కూడా వీలైనంత మందిని భక్తి కూర్చుంటే పోయిందే ఉన్నది. గుడి కావచ్చు, లేదంటే ఇప్పుడు ఒక ఓపెన్ వేదిక పెట్టి అక్కడ పిలిచి అదే మహాశివరాత్రి రోజు సద్గురు చేస్తున్నారు ఒక స్పిరిచువల్ ఈవెంట్ ఏదైనా కండక్ట్ చేసుకున్నా కూడా అంటే ఇక్కడ మళ్ళీ సద్గురుని సపోర్ట్ చేస్తున్నా అంటే కూడా కింద కొన్ని నెగిటివ్ కామెంట్స్ కార్యక్రమం మనం చెప్పేది ఒక ఎగ్జాంపుల్. ఒక ఈవెంట్ నిర్వహించడానికి దాంట్లో కొంత స్పిరిచువాలిటీ ఉండడానికి కూర్చోబెట్టి ఒక ఏమంటారు 1000 మంది 2000 మంది లేదా 10,000 మందిని కూర్చోబెట్టి December 31st రోజు రాత్రి హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే బాగుంటుంది కదా. వై December 31st అంటారు? వై అంటే ఏముంది, December 31st రోజు చేసిన హనుమంతుడు ఎందుకు అంటే దాని ఆటోమేటిక్గా నువ్వు వద్దనుకున్నా వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు అంటే ఒక జాయ్ఫుల్ డే కోసం వెతుక్కుంటున్నారు ఈ రోజుల్లో. అది నీ వైపు తిప్పుకోవడం ద్వారా తప్పులేదు అంటున్నాడు అన్న. ఇప్పుడు మనము వాళ్ళకి భక్తి రసాన్ని అలవాటు చేయకపోతే వాళ్ళు ఇంకో రసానికి అలవాటు పడతారు కాబట్టి ఎట్లాగో వాళ్ళు ఏదో ఒకటి చేస్తున్నారు కాబట్టి మద్యం తాగేవాడిని ఇక్కడ తీసుకొచ్చి తీర్థం పోయడంలో తప్పు లేదు, ఇంకా బిర్యానీ తినేవాడిని ఇక్కడ తీసుకొచ్చి పులిహోర తినిపించడం లడ్డు తినిపించడంలో తప్పు లేదు. ఈవెంట్స్ చేస్తే పూర్తిగా అది పోతుందా అంటే పోదు. అప్పుడు కూడా న్యూ ఇయర్ పేరు చెప్పి బయటకు వచ్చి కేకలేసి అసలు ఎంత దారుణమైన వెస్టర్న్ కల్చర్ వచ్చేసింది మన దేశంలోకి. అంటే వెస్టర్న్ కల్చర్ అంటే అర్థం ఏంటంటే కార్పొరేట్ ఆఫీసులు పెట్టి ఒక అంబానీ ఒక అదానీ లాగా ఎదిగి మనం వేరే ఆఫ్రికా లాంటి ఖండాల్లో ఒక కంపెనీలు పెడితే అది వెస్టర్న్ కల్చర్. అది నేర్చుకోవాలి. మంచి నేర్చుకున్నాం కదా అని చెప్పేసి దాంట్లో ఉన్న చెడు కూడా ఎందుకు నేర్చుకోవాలి? ఇది ఏంటి అంటే కొన్నిసార్లు ఆ మధ్య కొన్ని వార్తలు వచ్చినాయి, బర్త్డే జరుగుతాయి కూడా. అసలు ఈ మధ్యకాలంలో నేను మొన్నే ఒక ఇంటర్వ్యూలో యాంకర్ని అడిగినాను, ఆమెకు అసలు జీవితంలో ఎప్పుడు మద్యం అలవాట్లేదు. అయినా సరే ఆమెను ఒక క్వశ్చన్ అడిగితే ఆన్సర్ ఏం చెప్పిందంటే, ఒకవేళ లవ్లో బ్రేకప్ జరిగితే ఏం చేస్తావు, నువ్వు ఫస్ట్ ఏం చేయాలనే ఐడియా వచ్చింది నీకు అంటే మందు తాగాలి సార్ అని చెప్తుంది. అంటే సినిమాలు వెబ్ సిరీస్లు మొత్తం కలిపి మనకి ఏమి ఎక్కించినాయంటే పుట్టినవా మందు తాగు, చచ్చినవా మందు తాగు, పుట్టడానికి మధ్యలో ఏమన్నా జరిగిందా మందు తాగు. అంటే పార్టీ అంటే మందు అనేది అలవాటైపోయింది. దానివల్ల మార్కెట్కి మంచి జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం కూడా పెద్దగా పట్టించుకోదు. ఆ మధ్య ఒక సినిమాలో ఒక సీన్ ఉంటుంది, హీరోకి వాతావరణం అంటే చాలా ఇష్టం, వాతావరణ కాలుష్యం జరగనీయకుండా చూస్తుంటాడు. అయితే హీరోయిన్ వెళ్ళి బీర్ బాటిల్స్ కనుక్కొచ్చుకుంటారు. చాలా సినిమాలలో అమ్మాయిలు మందు తాగినట్టు కూడా ప్రమోట్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు తాగితే ఇన్కమ్ డబుల్ అవుతుంది. ఇప్పుడు ఉట్టి మగవాళ్ళు తాగడం కాకుండా ఇద్దరు తాగితే బాగుంటుంది అనేది కార్పొరేట్ల థింకింగ్ అనమాట. సో అది వాళ్ళ బిజినెస్, తప్పు పట్టట్లే. కానీ నేను ఏం చెప్తున్నానంటే ఆమె మందు కొనుక్కొని వచ్చినప్పుడు హీరో తప్పు పడతాడు. ఏం తప్పు పడతాడు? బీర్ తాగుతున్నందుకు కాదు, అది బ్లాక్ కలర్ చీప్ క్వాలిటీ కవర్ పాలిథిన్ కవర్ వాడుతున్నావు నువ్వు, యూజ్ అండ్ త్రో కాదు అది, దానివల్ల వాతావరణ కాలుష్యం జరుగుతుంది అని చెప్తాడు. అక్కడ చాయిస్ చేసిందా కవర్ ఇంపార్టెంట్ అయింది కానీ బీర్ తాగొద్దని చెప్పట్లేదు. సినిమాలు చాలా ఉద్దేశపూర్వకంగా వెబ్ సిరీస్లు మద్యాన్ని ప్రమోట్ చేస్తున్నాయి. స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు, ఉద్యోగం చేసేవాళ్ళు, పెళ్ళైన వాళ్ళు, లాస్ట్కు రిటైర్మెంట్ అయిన రోజు కూడా రాత్రి కూర్చొని వాడు మళ్ళీ మందు తాగుతాడు. అంటే ఏమైందండి ఒకటన్నా, నార్మల్గా ఏంటంటే జనాలకి ఒక్కొక్కడికి ఒక్కో అలవాటు ఉంటుంది. సో పార్టీ అనగానే ఇప్పుడు కొంతమందికి బిర్యానీ తినాలి అనిపించినోడికి వాడికి నువ్వు ఇంకేది పెడతా అన్నా కూడా పార్టీ కాదు, పార్టీ అంటే బిర్యానీ కావాలంటాడు. నేను అంటే మందు అనే వాళ్ళకి ఇప్పుడు మందు అలవాటు ఉన్న వాళ్ళకి పార్టీ అంటే మందే కావాలి. మందు కాకుండా నువ్వు ఇక 1 లక్ష రూపాయలు తీసుకొచ్చి అక్కడ పెట్టి ఇది పార్టీ అన్నా కూడా వాడికి దాని మీద ఇంట్రెస్ట్ రాదు, అసలు చూడకూడదు. దురదృష్టకరం ఏంటంటే ఇవన్నీ మద్యము లేదంటే బిర్యానీ ఇవన్నీ రాజ్యాంగము ఒప్పుకున్నవి, చట్టం ఒప్పుకున్నాయి కాబట్టి తప్పులేదు. డ్రగ్స్ ఇప్పటికీ చట్టం ఒప్పుకోవట్లేదు. కానీ మన రాష్ట్రంలో మన దేశంలోనే ఒక సెక్షన్ ఆఫ్ పిల్లలు యూత్ వాళ్ళకి డ్రగ్స్ కూడా రోజువారీగా అవసరం అయిపోయింది. అండ్ మనం చూస్తున్నాం స్కూల్స్లో కూడా మనం పిల్లలు డ్రగ్స్ సేవిస్తున్నటువంటి వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతా ఉన్నాయి. అండ్ అటువంటి స్కూల్స్కి ఇన్స్పెక్షన్ కూడా చాలా మంది పోలీసులు కూడా వెళ్ళారు, అట్లా దొరికిన స్కూల్ కూడా చాలా ఉన్నాయి. సో ఏం లేదు అంటే ఏది తప్పు కాదు అనిపించవచ్చు మనం చూస్తున్నప్పుడు లైటర్ వేలో, కానీ అడిక్షన్ అనేది ఖచ్చితంగా తప్పు. అది ఏదైనా తప్పే. ఒకదానికి నువ్వు అడిక్ట్ అవుతున్నావు అంటే ఒక మనిషికి అడిక్ట్ అయినా కూడా తప్పే. సో ఇది ఖచ్చితంగా మీరు గమనించాలి. అండ్ ఈయన మాట్లాడిన మాటల విషయానికి వస్తే ఎటు పోయింది ఆయన? సో ఈయన గాలి పీల్చుకోమంటున్నాడు, గాలి పీల్చుకోమంటూ అదంతా నాకు అనిపించలేదు. కానీ ఒకటే అన్నాం అంటే ఎవరో అట్లాంటి చేసుడు కరెక్టా కాదా అని చెప్పేసి ఆయన కాల్ వచ్చినట్టున్నది మేబీ. సరే నా కొడకల్లారా మీ ఏదో లాస్ట్కి ఏదో అన్నాడు, మీ దాన్ని ఏమన్నాడన్నా వదిలేయరురా మహిళలకి మీరు శత్రువు, అది కూడా ఓకే. సిద్ధాంతాలను మానేయర్రా నా కొడకల్లారా అనంట. ఏ సిద్ధాంతాలను మానేయమంటున్నాడు ఆయన?
ఏం సిద్ధాంతాలను మానేయమంటున్నాడన్న ఇక్కడ దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఇప్పుడు మొత్తం యువతులు వస్తారు. ఇప్పుడు అందరూ లేడీసే అన్నా సరే 60 ఏళ్ళు దాటిన లేడీస్ అయితే వచ్చి అక్కడ డాన్స్లు ఆడరు కదా. సో యంగ్ లేడీస్ వస్తారు అక్కడికి. యంగ్ ఉమెన్ ఆర్ లేడీస్ వచ్చి అక్కడ డాన్స్ చేసి ఎంజాయ్ చేస్తుంటే మనం వాళ్ళని అడ్డుకుంటున్నామని ఆయన ఫీలింగ్. యాక్చువల్లీ ఎవరిని అడ్డుకోవట్లేదు, వాళ్ళు ఇష్టం. కానీ అందులో ఉన్న రిస్కులు చెప్తున్నాం మనం. అంతే. జెంట్స్ లేడీస్ ఇద్దరు వచ్చి పార్టీ చేసుకోవడం అనేది సహజం. అక్కడ ఓన్లీ లేడీస్నే పిలుస్తున్నారు. అది ఒక బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే పొజిషన్లో ఉన్న వ్యక్తి ఆర్గనైజ్ చేస్తున్నారు. ఎందుకు అంటే ఒక అన్నదాన కార్యక్రమమో లేకపోతే ఒక రక్తదాన కార్యక్రమమో ఇవన్నీ ఇటువంటివి ఎమ్మెల్యేలు చేయాలి కదా. ఇవి ఎవరైనా పర్సనల్గా చేసుకోవాల్సిన విషయాలు. ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి దాన్ని ఆర్గనైజ్ చేసి లేడీస్కి మేము ఏదో స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు ప్రసాదిస్తున్నాం అనుకో. సో ఖచ్చితంగా ముందే చెప్తున్నాం అబ్బా. తర్వాత ఎందుకంటే ఈ మధ్య సినిమా చూడడానికి పోయినా కూడా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. సో న్యూ ఇయర్ అంటే 31st నైట్కి సంబంధించి బయట రోడ్ల మీద కానీ ఏ గల్లీలలో కానీ జనాలు పోరగాళ్ళు చిన్న అంటే నిబ్బీలు అనొచ్చు మనం, బండ్ల మీద జిప్, వానికి ఏ లైసెన్స్ కూడా ఉండదు కానీ ఆ రోజు రాత్రి మాత్రం మొగోడు అవుతాడు, బండి తీసుకొని బుర్ర తిరుగుతూ ఉంటాడు. సో ఆడపిల్లలు ముఖ్యంగా అమ్మ మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండరు, అబ్బాయిలు మీరు కూడా జాగ్రత్త. కానీ ఇటువంటి కార్యక్రమాలకు పోతున్నప్పుడు మీరొక్కళ్ళు జాగ్రత్తగా ఉంటే సరిపోదు. మళ్ళీ నేను అదే చెప్తున్నా, మీరు మాత్రమే జాగ్రత్తగా ఉంటే సరిపోదు, మన చుట్టూ ఉన్న సమాజం కూడా జాగ్రత్తగా ఉండాలి. మన సినిమాకు పోయినప్పుడు ఆమె రేవతి గారు ఆమె జాగ్రత్తగానే ఉన్నదండి అన్న. ఆమె మన చచ్చిపోవాలని పోయినదా సినిమాకు? లేదు కదా. ఆమె సినిమా చూసి ఎంజాయ్ చేసి బయటకు వద్దాం, పిల్లగాడు పాపం అల్లు అర్జున్ ఫ్యాన్ అని చెప్పి పోయింది. కానీ ఏమైంది లాస్ట్కు? ఎవరి బాధ్యత రాహిత్యం అది? ఎవరిని మనం తప్పు పడుతున్నాం ఇప్పుడు? పోనీ మనం ఎవరిని తప్పు పట్టినా సరే రేవతి గారి ప్రాణం రాదు కదా. అట్లానే న్యూ ఇయర్ పార్టీలో కూడా జెంట్స్ అబ్బాయిలు మగవాళ్ళు బయట పోతే ఒకటే నష్టం ఏంటంటే ప్రాణం పోతుంది. కానీ లేడీస్ బయట పోతే 2 నష్టాలు. మీ ప్రాణం పోవచ్చు, అది చాలా తీవ్రమైన నష్టం. కానీ మానం గురించి కూడా ఆలోచించుకోవాలి. ఆ రాత్రిపూట ఎవరు ఏం చేస్తారో మీకు తెలీదు, ఎదుటివాడికి తెలియదు. తాగిన మత్తులో ఎదుటోడు ఏం చేస్తున్నాడో వాడికి కూడా తాను జనవరి 1 కొత్త సంవత్సరంలో తప్ప వాడికి ఈ సంవత్సరంలో అర్థం కాదు. కాబట్టి ఏ ప్రమాదం వచ్చినా సరే మీకు అవమానకరంగా ఉంటుంది, మీకు మానసిక క్షోభ మిగులుతుంది, మీ కుటుంబానికి కూడా చాలా సంవత్సరాల వరకు ఆ విషాదం కానీ ఆ భూతం లాంటిది వెంటబడుతూ ఉంటుంది. కాబట్టి అసలు న్యూ ఇయర్ అంటే ఎట్లా సెలబ్రేట్ చేసుకోవాలి? అది ఇంగ్లీష్ న్యూ ఇయర్ అయినా పర్లేదు, మనం న్యూ ఇయర్ ఫాలో అవుతున్నాం కదా, అదే మేము ఫాలో చేసుకుంటామంటే కూడా దానికి కూడా పద్ధతి ఉంటుంది కదా. ఇంట్లో కూర్చొని నెక్స్ట్ రాబోయే 12 నెలల్లో మేము ఏం చేద్దామని ప్లాన్ చేసుకోవచ్చు. ఏం లేదు, మనం అందరం జిమ్ లవర్స్. ఈ న్యూ ఇయర్ కొత్త సంవత్సరం మనం కొత్తగా ప్రతిరోజు జిమ్కి పోదాం, 12 నెలలు 6 నెలలు కట్టేద్దాం, రోజు పొద్దున ఇది తిందాం, సాయంత్రం డైట్ ఇచ్చేద్దాం, బొజ్జ తగ్గించేద్దాం, చెస్ట్ పెంచేద్దాం అనుకుంటారు కదా. అట్లాంటి ప్రణాళికలు అన్నీ సిద్ధం చేసుకోవాలి. అండ్ పిల్లలు కూడా ఈ కొత్త సంవత్సరం లాస్ట్ ఇయర్ లెక్క కాదు, నేను మంచిగా చదువుకుంటా, అండ్ ఈ రోజు ఇది చదువుతాం, ఆ రోజు ఇది చదువుతాం అని చెప్పేసి ఆ ప్రణాళిక సిద్ధం చేసుకోండి. చదువుకోండి ముందు, వినరు అవన్నీ కాదని చెప్పేసి ఇవన్నీ తిరుగుతామంటారు. తిరుగురు కానీ జాగ్రత్తగా తిరుగురు రబ్బా, అదే చెప్పేది. అండ్ ఇంకోటి, గవర్నమెంట్ అంటే అఫీషియల్గా కూడా కాదు కానీ ఒక ఎమ్మెల్యే స్థానంలో బాధ్యతగా ఉండి ఇటువంటి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం కూడా లేదేమో అనేది నా పర్సనల్ అభిప్రాయం. చేసే అవసరం లేదు. సరే చేస్తే అది వాళ్ళ ఇష్టం, వాళ్ళని చట్టపరంగా మనం ఏమైతే తప్పు పట్టలేదు. కానీ అసలు సమస్య ఏంటంటే ఎవరో ఫోన్ చేసి అడిగితే వాళ్ళని అంత దారుణంగా అంత బెదిరించే ధోరణిలో తిట్టడం. కళ్ళు చూడండి సార్, ఈ ఫ్రేమ్లు ఎట్లా ఉన్నాయి ఇట్లా రే అంటున్నాడు. అట్లా బెదిరించే ధోరణిలో తిట్టడం కాకుండా అసలు మీరు ఎందుకు ఆర్గనైజ్ చేస్తున్నారో ఒక ఓపిక చేసుకొని వివరిస్తే వాళ్ళ వర్షన్ కూడా తెలుస్తుంది. రెండోది, ఇప్పుడు ఇది జరిగింది కదా, కొన్ని రోజులు ఆగితే దీని నుంచి ఏమైనా నెగిటివ్ రిపోర్ట్స్ బయట వస్తే అప్పుడు మళ్ళీ ఒకసారి ఖచ్చితంగా మాట్లాడుకుందాం. బట్ ఆడికి పోయేటోళ్ళు జాగ్రత్త చెప్పినా సరే కొందరు వెళ్తారు కాబట్టి అందుకోసం ఖచ్చితంగా పోతారు. దాంట్లో ఎటువంటి నాకు సందేహమే లేదు. బట్ పోయేటోళ్ళు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త. అండ్ వాళ్ళే కాదు, ఫస్ట్ మనం వీడియో ఓపెన్ చేయగానే చెప్పినాం. అండ్ ఇక్కడ లోకల్లో ఇక్కడ పెద్ద సిటీల్లో ఉండేటటువంటి జనాలు, గ్రామాల్లో జనాలు ఎవరైనా సరే ఓ పార్టీ సెలబ్రేషన్ చేసుకోవడానికి బయటకు తిరుగుతున్నారో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బాధ్యతను కూడా మీరు సమాజం పట్ల ఖచ్చితంగా ఉండాలి. మీరు దావత్ చేసుకున్నా ఇంకేం చేసుకున్నా బాధ్యత లేకుండా మీరు చేసుకోవద్దు. బాధ్యత లేకపోతే మీరు ఇలా బ్రతకడానికే అనర్హులబ్బా, అంతే కదా. ఇక్కడ లాస్ట్ చిన్న కొటేషన్ ఏంటంటే, ప్రపంచం ఎట్లా నడుస్తుంటుంది అంటే, మీరు వెళ్ళి న్యూ ఇయర్ పార్టీ చేసుకుంటున్నారు అంటే మీకు ఉత్సాహం ఉంది, మీ దగ్గర డబ్బు ఉంది, మీకు ధైర్యం ఉంది అని అర్థం. కానీ మిమ్మల్ని చేత పార్టీ చేయించుకునేటట్టు చేస్తున్న అసలైనవాడు ఎవడున్నాడో వాడికి తెలివి ఉంది అని అర్థం. మిమ్మల్ని రోడ్డు మీదకి తెచ్చి మీ జేబులో డబ్బులు తీసేసుకుంటున్నాడు వాడు. ఆ విషయం మీకు అర్థమైతే వెళ్ళొద్దా మీకే తెలిసిపోతుంది. ఓకే, మరొకసారి మా మాటలు ఇప్పటిదాకా ఓపిక విన్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి రేపటి నుంచి కొత్త క్యాలెండర్ వస్తుంది మనందరి ఇళ్ళలోకి.
దాన్ని మీరు కంటిన్యూ చేస్తారని మిమ్మల్ని చూస్తున్నాం. లేదంటే మనం ఉగాదిని సమర్థిస్తున్నాం, ఉగాది మన సంవత్సరం కాబట్టి, ఉగాది మనది కాబట్టి, ఈ ఊగేది మనది కాదు అని చెప్తున్నాం కాబట్టి న్యూ ఇయర్ని మనం వ్యతిరేకించట్లేదు. హ్యాపీ న్యూ ఇయర్ అని మేము కూడా చెప్తాం. కాకపోతే ఏంటంటే అది మనం వాడుకోవడం కోసం మాత్రమే. హ్యాపీ అంటే ఇంగ్లీష్ న్యూ ఇయర్ ఎటువంటిది అంటే పక్కింటి ఆంటీ లాంటిది. ఆమెను అమ్మ అనం కదా, ఉగాదిని మన అమ్మ అనాలి, హ్యాపీ న్యూ ఇయర్ని ఆంటీగా గౌరవించాలి అనేది మా ఉద్దేశం. ఎస్. సో మీరు అందరూ కూడా జాగ్రత్తగా ఉండరు. సర్వే జన సుఖినో భవంతు. జై హింద్. మేరా భారత్ మహాన్.